వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. సినిమాలు మన జీవితంలో కూడా ఒక భాగం అయిపోయినటువంటి పరిస్థితులు. మనకి మనసు బాగలేకపోయినా కానీ ఏదైనా ఫ్యామిలీతో అలా వెళ్ళేసి కాసేపు సరదాగా గడపాలన్నా వీటి కోసం అని చెప్పి మనం సినిమాలను అనేవి ఎంచుకుంటాం. ఒకవేళ ఇంట్లో చూసినా కానీ బయటికి వెళ్ళినా కానీ సినిమాలు అనేవి మనం మన స్ట్రెస్ని కానీ మానసిక ఒత్తిడిని కానీ అలాగే ఇంట్లో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలన్నా కానీ సినిమాలు అనేవి చూస్తుంటాం. క్రమక్రమంగా ఈ సినిమాలు అనేవి మన మీద చాలా ప్రభావాన్ని చూపించే విధంగా అయితే మారిపోయాయి. సినిమాలు మంచి కన్నా కానీ వినోదం కన్నా కానీ ఒక మెసేజ్ కన్నా కానీ వీటన్నిటితో పాటు తప్పు చేయాలన్నా కానీ సినిమాలు అనేవి మనుషుల మీద ప్రభావం చూపిస్తుంది. ప్రేక్షకుల మీద అనుకోవచ్చు. తప్పు చేయాలనుకుంటున్న తప్పుడు వ్యక్తులు కూడా సినిమాల్ని చూసి ప్రేరణ పొందుతున్నారు. ఎందుకంటే సినిమాలు ఇప్పుడు ఎలా అంటే ఇంతకుముందు సందేశం ఇచ్చే విధంగా ఉండేవి, మంచితో ఉండేవి, లేకపోతే కుటుంబ విలువలు తెలియజెప్పేగా ఆ విధంగా ఉండేవి. కానీ రాను ఏంటంటే క్రైమ్ అనేది కూడా సినిమాల వల్ల పెరిగిపోతుంది అనేటటువంటిది కూడా కొన్ని డిస్కషన్లు కూడా నడిచాయి. ఈ సినిమాలు చూసే తప్పు చేయాలన్నా కానీ మనం సినిమాల్లో చూపిస్తున్నారు. మరి ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పు నుంచి తప్పించుకోవడం కూడా ఇదే సినిమాల్లో చూపిస్తున్నారు. గతంలో నిజ జీవితంలో జరిగేవి మాత్రమే సినిమాల్లో తీసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. కొత్త పుంతలు అన్నమాట. ఆధునిక టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలి, లేకపోతే కక్షలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ కూడా ఏ విధంగా తీర్చుకోవాలి, ఎలాగ రెక్కి నిర్వహించాలి, ఎలాగ చంపాలి, చంపితే దొరకకుండా ఏ విధంగా తప్పించుకోవాలి, లేదా ఆ చంపడానికి ఏ మార్గాలు ఉన్నాయి, పోలీసులకు దొరకకుండా ఏ విధంగా తప్పించుకోవచ్చు, అలాగే ఎవరికి అనుమానం రాకుండా ఏ విధంగా క్రైమ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా సినిమాల్లో కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు సినిమాలు చూసి నిజ జీవితంలో కూడా అవే అమలు చేసేస్తున్నారు. ఒక్క సినిమాలనే కాదు, జస్ట్ ఒక యూట్యూబ్ ఛానళ్ళు చూసుకుంటున్నారు క్రైమ్ ఏ విధంగా చేయొచ్చని, లేదా క్రైమ్ నుంచి తప్పించుకోవడం ఎలాగంటూ సోషల్ మీడియా పుణ్యం అని చెప్పి ఈ మధ్య సెల్ ఫోన్ వినియోగాలు కూడా ఎక్కువైపోయినాయి కదా. ఎక్కువైపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు కాన్పులు చేయడం దగ్గర నుంచి ఆపరేషన్లు చేయడం దగ్గర నుంచి అన్నీ కూడా సొంత ప్రయోగాలు సొంతంగా చూసుకుంటున్నారు. అన్లిమిటెడ్ డాటా పుణ్యం అని చెప్పి యూట్యూబ్లో ఓపెన్ చేయడం, యాప్లు ఓపెన్ చేయడం, దాని ద్వారా గుడ్డిగా ఫాలో అయిపోవడం, ఇవే జరుగుతున్నాయి. సరే, ఇవన్నీ చెప్పుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇటీవల జరిగినటువంటి ఒక క్రైమ్కి సంబంధించి నిజంగా ఒక క్రైమ్ జరిగింది. ఆ క్రైమ్కి సంబంధించి వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఎందుకు ఈ విధంగా చేశారంటే లాస్ట్ ఫ్యూ డేస్ ముందు ఒక సినిమా కూడా రిలీజ్ అయింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక నిజ జీవిత గాథ అంటూ ఆ సినిమా ప్రజల ముందుకు వచ్చి గొప్ప విజయాన్ని కూడా అందుకుంది. తెలంగాణ రాష్ట్రం ఇల్లందులోనే జరిగింది ఈ యథార్థ సంఘటన. దాంట్లో రాజు వెడ్స్ రాంబాయి గుర్తే ఉంటుంది, పెద్ద సక్సెస్ కూడా అయింది అనుకోండి ఆ సినిమా. దాంట్లో తనకు నచ్చని వ్యక్తిని ప్రేమించింది తన కూతురు అనేటటువంటి కోపంతో ఒక హాస్పిటల్లో పనిచేసేటటువంటి ఒక ఉద్యోగి అయినటువంటి తన తండ్రి, అంటే హీరోయిన్కి సంబంధించిన తండ్రి HIV పాజిటివ్ రక్తాన్ని ఆ కుమార్తెకు ఇంజెక్ట్ చేస్తాడు. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు బతుకున్నారా లేకపోతే ఏంటి, ఆ విధంగా అతని ఆలోచన ఎందుకు ఆ విధంగా చేశాడు, కన్న కూతురికే ఇంజెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు. అతను ఏం చేశాడు అనేటటువంటిది ఆ సినిమా ఇతివృత్తాంతం. మరి అది సినిమా కాబట్టి పెద్ద హిట్ అయింది. కానీ ఇక్కడ నిజ జీవితంలో అయితే పెద్ద విషాదాన్ని నింపేటటువంటి పరిస్థితికి దారితీసింది. అదేంటంటే ఇక్కడ ఒక లేడీ తను ప్రేమించినటువంటి ప్రియుడు తనకు దక్కలేదు అనేటటువంటి అక్కసు ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టింది. అతను పెళ్లి చేసుకున్నటువంటి తన ప్రియుడి భార్యకి HIV రక్తాన్ని ఎక్కించినటువంటి భయంకరమైనటువంటి ఘటన ఇది. అతని భార్యకు ప్రాణాంతకరమైనటువంటి HIV రక్తాన్ని ఎక్కించింది. నిజంగా ఇది కర్నూలు ప్రజలనే కాదు, మొత్తం రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాల్ని ఈ వార్త విన్నటువంటి ఎవరైతే చూసినటువంటి ప్రజలు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. సేమ్ యాస్టీజ్ ఇల్లెందులో ఏంటంటే తండ్రి కూతురికి ఈ HIV రక్తాన్ని ఇంజెక్ట్ చేస్తాడు. ఇక్కడ ఒక ప్రియుడి భార్యకు మాజీ ప్రియురాలు ఇంజెక్ట్ చేసింది అంతే. తనకు నచ్చిన వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతో, పెళ్లి చేసుకుందన్న కోపంతో ఎటువంటి దుర్మార్గానికి పాల్పడింది. అయితే
ఇక్కడ ఇంజెక్షన్ చేసిన వ్యక్తి తండ్రి కాదు, అసూయతో రగిలిపోయినటువంటి మహిళ. ఒక మహిళ ఈ ఘోరానికి పాల్పడింది. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇది ఇక్కడ ఆమె ఉన్నటువంటి, అంటే ఆమె మానసికంగా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుందంటే, తాను ప్రేమించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవటమే ఆ మహిళ చేసినటువంటి, ఎవరికైతే ఇంజెక్ట్ చేసిందో, ఇంజెక్ట్ చేయించుకున్నటువంటి ఆ మహిళ చేసినటువంటి నేరం ఏంటంటే, ఆ విషయం తెలియకపోవడం, ఆమె తన భర్తని ప్రేమించిందన్న విషయం తెలియకపోవడం, పెళ్లి చేసుకోవడం, సంతోషంగా ఉండటం, అది మాత్రం ఆమె చేసినటువంటి పాపంగా మారింది. సాటి మహిళకి హెచ్ఐవి రక్తాన్ని అనేది ఇంజెక్ట్ చేస్తుంది. సభ్య సమాజం నిజంగా దిగ్భ్రాంతికి గురయ్యారు ఇది చూసి. ఇదంతా కూడా ఎప్పుడో కాదు, నిన్న జరిగినటువంటి శనివారం సాయంత్రం జరిగింది. దానికి సంబంధించి కర్నూలు పోలీసులు వెంటనే ఆమెను అరెస్టు చేశారు, వివరాలు కూడా వెల్లడించారు. అసలు ఏం జరిగిందంటే, ఈ నెల 9వ తారీఖు మధ్యాహ్న సమయంలో జరిగింది ఇది. 3వ పట్టణ పోలీస్ స్టేషన్ కర్నూలుకి సంబంధించినటువంటి ఒక మహిళా డాక్టర్ స్కూటీపై ఇంటికి వెళ్తుంది. అంటే బాధితురాలు ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్తుంటే ఒక గుర్తు తెలియని వ్యక్తులు, ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం ముందే కొంతమంది వ్యక్తుల్ని మాట్లాడుకుంది. ఏంటంటే ఒక సినిమా స్క్రిప్టెడ్ యాస్టీస్గా. ఏంటంటే మనం గతంలో చూసుంటాం, ఒక బైక్ మీద ఒక వ్యక్తి వెళ్తుంటే అటకాయించడం, లేదా ఒక చిన్న ప్రమాదాన్ని గురి చేయడం, తద్వారా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసుకొని వెళ్ళిపోవడం. ఇలాగే కొంతమందిని మాట్లాడి పెట్టుకొని ఉంది. ఆమె వెళ్ళేటప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ వచ్చి ఆమెను ఢీకొట్టారు. ఆ డాక్టర్ కింద పడిపోయింది. పడిపోతే అక్కడే ఉన్న 3 మహిళలు, ఓ వ్యక్తి, మొత్తం స్క్రిప్టెడ్ డ్రామా ఇదంతా డ్రామా చేస్తూ ఆమెకు ఏదో సహాయం చేస్తున్నట్లు నటించి, లేదు మీరు కింద పడిపోయారు కదా, దెబ్బలు తగిలాయి అంటూ ఆమెను ఆటో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ మహిళా డాక్టర్కు ఒక ఇంజెక్షన్ చేశారు. అంతే. స్వతహాగా ఆమె డాక్టర్ కాబట్టి, ఆ మహిళ డాక్టర్ కాబట్టి ఆమెకి ఏదో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత లేదు వీళ్ళేదో చేస్తున్నారనేటువంటి అనుమానంతో గట్టిగా కేకలు వేసింది. వారు ఆ కేకలు వేయడంతోనే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి మాకేదో అపాయం ఉందని చెప్పి గుర్తించి అక్కడి నుంచి పారిపోయారు. కానీ వాళ్ళ పని అయితే వాళ్ళు పూర్తి చేశారు, అంటే ఇంజెక్ట్ చేసేశారు. వెంటనే ఆ వైద్యురాలు ఏం చేసిందంటే, వెంటనే అలర్ట్ అయ్యి భర్తకైతే ఫోన్ చేసింది. ఈ విధంగా నాకు యాక్సిడెంట్ జరిగింది, కొంతమంది వచ్చారు, కానీ వాళ్ళేమీ వైద్యులు కాదు, డాక్టర్లు కాదు, 108 సిబ్బంది కాదు, కానీ ఏదో చేశారు, ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు. నాకైతే ఏదో డౌట్గా ఉంది, నాపై ఖచ్చితంగా ఏదో ప్రయోగం జరిగింది, అది విష ప్రయోగం అని నాకు అనుమానంగా ఉందంటూ భార్య ఆ భర్తకి ఫోన్ చేసింది. అలాగే పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు వచ్చారు, దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా చూశారు, సెల్ టవర్ లొకేషన్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది మొత్తం వివరాలు మొత్తం తీసుకొని వాళ్ళనైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో వాళ్ళు సేమ్ కర్నూలు బీచ్పల్లి బోయ వసుంధర, అంటే వేదవతి కర్నూలే, మళ్ళీ ఆదోనికి చెందినటువంటి కొంగే జ్యోతి, భూమా జశ్వంత్ మంత్రాలయం, అలాగే భూమా శృతి, వీళ్ళందరూ నిందితులు అనేటటువంటిది. ఇవన్నీ కూడా ఎలా తెలిసిందంటే, పోలీసుల విచారణలో తమదైన శైలిలో విచారించేసరికి నిందితుల్లో వసుంధర అనే మహిళ ప్రధాన నిందితురాలుగా గుర్తించారు. ఆమె నర్సుగా పనిచేస్తుంది కాబట్టి ఆమెకి ఈ హెచ్ఐవికి సంబంధించినటువంటి రక్తం అనేది ఈజీగా దొరికింది. అప్పుడు ఆమె వివరాలు చెప్పింది. నేను గతంలో ఒక డాక్టర్ని ప్రేమించాను, ఇప్పుడు ఎవరికైతే నేను ఇంజెక్ట్ చేశానో ఆమె భర్తకి నేను ప్రేమించాను ఆ భర్తని. అయితే ఆ డాక్టర్ నన్ను కాదని ఇంకో వైద్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు. దీంతో తన ప్రియుడి భార్యపై నాకు ద్వేషం పెరిగింది అంటూ వైద్యురాలికి హెచ్ఐవి ఇంజెక్షన్ చేయాలని ప్లాన్ వేశాను. ఇందుకు ఆమె కొంతమంది నిందితుల సహకారం తీసుకున్నట్లుగా కూడా చెప్పింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఆ మహిళకి, డాక్టర్ మహిళకి. హెచ్ఐవి పేషెంట్ల నుంచి ఇతర నర్సుల సహకారంతో అయితే హెచ్ఐవి వైరస్తో కూడిన రక్తాన్ని అయితే సేకరించి పరీక్షలు అయితే చేస్తున్నారు. అది ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది ఏమనేది, ఆ రక్తాన్ని ఆ వైద్యురాలపై ఇంజెక్షన్ రూపంలో ప్రయోగించారు కాబట్టి పోలీసులు 4 వ్యక్తుల్ని తీసుకొని అయితే విచారిస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ మధ్యకాలంలో ఇటువంటి ధోరణులు అయితే ఎక్కువైపోతున్నాయి. అంటే సినిమాలు, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి పోస్టులు, ఇవన్నీ కూడా ఎలా మనం నేరాలు చేయొచ్చు, నేరాలు తప్పించుకోవచ్చు అనేటటువంటి అయితే వీటి ద్వారానే నిందితులు కానీ నేరస్తులు కానీ వీళ్ళందరూ కూడా అవలీలగా నేరాలు చేసేస్తున్నారు. ఆ నేరాల నుంచి తప్పించుకోగలుగుతున్నారు. ఎటువంటివి కొన్ని బయటకు వచ్చినప్పుడు మాత్రం అరే ఇలా జరిగిందా అంటూ ఏదో యాక్షన్లు తీసుకుంటున్నారు. కానీ సినిమాల్లో వచ్చేటటువంటి
అలాగే సోషల్ మీడియాలో వచ్చేటటువంటి యూట్యూబ్లో వచ్చేటటువంటి ఇటువంటి వాటి వల్ల కూడా చిన్నతనం నుంచే ఇటు పిల్లలకి కానీ అలాగే నేరస్తులకు కానీ ఎలా మనం నేరాలు చేయాలి, ఎలా తప్పించుకోవాలనేది కూడా ఇవన్నీ కూడా ఈజీగా చూసేస్తున్నారు. మరి ఆ మహిళ మైండ్ సెట్ ఏంది, ఎందుకు ఈ విధంగా ప్రవర్తించింది, అసలు ఇంజెక్ట్ చేసిందా లేకపోతే ఏంటి అనేటటువంటివన్నీ మొత్తం కూడా ఇంజెక్ట్ అయి చేసింది. ఆ డాక్టరే కూడా చెప్పడం జరిగిందట, నాకు ఇంజెక్ట్ చేసిందని చెప్పి. మరి ఆ తర్వాత హెల్త్ రిపోర్ట్లు ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది కూడా పోలీసులు దీనిపై అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరి చూడాలి ఆ రిపోర్ట్లు ఏ విధంగా వస్తాయి, వాళ్ళకి ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఏ సెక్షన్ల కింద చేస్తారు, వాళ్ళకి పడే శిక్షలు ఏంది. ఈ శిక్ష ద్వారా అయితే కొంతమంది మిగతా నేరస్తులు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి గట్టి బుద్ధి చెప్పే విధంగా ఈ శిక్షలు ఉంటాయా, కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, పోలీసులు ఏ సెక్షన్ల కింద నమోదు చేస్తారనేవి అయితే చూడాల్సింది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.